ఇచ్చేస్తాడు. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రెట్టింపు దేవుడు నీకు ఇచ్చేయగల శక్తిమంతుడు. అందుకే దేవుడికి ఇవ్వడానికి ఎవరు సిగ్గుపడరు, ఎవరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు. అంత నమ్మకం. ఈరోజు కాకపోతే రేపైనా సరే. వాయిదాలు కూడా వేయడు ఆయన. మన అవసరాలను బట్టి ఇస్తాడు ఆయన. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా దగ్గర లేదు, నీకు కుదరదు, ఇప్పుడు ఏమను అప్పుడేమో అని అంట ఆయన. ఆయన ఎప్పుడు మనకి ఎప్పుడు అవసరమో సరిగ్గా పెళ్లి టైం. చాలా మంది చూడండి, ఎలాగా ఈ పెళ్ళి ఎలా చేయాలి, ఎలాగా ఇల్లు ఎలా కట్టాలి, ఎలాగా ఈ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, ఎలాగా ఇది రోగం వచ్చింది, చేతిలో డబ్బులు ఏం చేయాలి అనే సమస్య నీకు ఎదురయ్యేటప్పుడు సడన్గా నీవు ఎవరిని ఆశ్రయించకుండా, నువ్వేమి దిగులు పడకుండా ఆ టయానికి నీ చేతిలో పెట్టేస్తుందంటే నువ్వు ఆశ్చర్యపోలేదు. 3 సార్లు అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎన్నో సార్లు ఎలా చేయగలిగాను పెళ్లి, ఎలా కట్టగలిగాను ఇల్లు, ఎలా చేయగలిగాను ఈ కార్యం, ఎలాగ నాకు ఆరోగ్యం వచ్చింది, ఎన్నిసార్లు ఆశ్చర్యపోలేదు నీ జీవితంలో, నీ బ్రతుకులో. కారణం ఏంటి? ఆ ఉపకారము సడన్గా ఎలా వచ్చిందో కూడా నీకే అర్థం కాని విధంగా జరుగుతుంటుంది. అది ఎందుకు జరిగిందంటే ఏదో ఒక టైంలో, ఎప్పుడో ఏదో ఒక సమయంలో పేదలను కనికరించి ఉంటావు. అందుకే అందరి చేతులు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏదో టైంలో ఆ దేవుడి బిడ్డలు అవసరంలో ఉన్నవాళ్ళు, కష్టకాలంలో ఉన్నవాడిని, బీదలుగా ఉన్నవాడిని, దిక్కులేని స్థితిలో ఉన్నవాడిని, ఆపదలు ఉన్నవాడిని ఏదో రోజు నీవు ఆదుకుని ఉంటావు. అందుకే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అందుకే దేవుడు నీ కుటుంబాన్ని ఆదుకునేది కారణం. అందరి చేతులు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏదో కట్నం డబ్బులు వస్తే నేను పెళ్లి చేయగలిగాను అనేది కాకుండా, నాకు ఏదో ఉన్నది అని బడాయి గొప్ప కబుర్లు ఏమీ చెప్పకుండా, నీకేమీ లేనప్పుడు నేనున్నానని దేవుడు నీకు చేయవలసిన పనులన్నీ నీకు చేసి చూపించినప్పుడు నీ జీవితం ఆశ్చర్యపోతుంది కదా. నీ బ్రతుకు ఏంటి, ఎలా చేయగలిగానిది, ఈ కార్యం ఎలా జరిగిపోయిందని ఎన్నోసార్లు నువ్వు ఆశ్చర్యపోయిన జీవితాలు నీకు ఉన్నాయి. అవును, ఇంకా మన జీవితంలో అలాంటి అద్భుతాలు చూడాలి అంటే, అలాంటి గొప్ప కార్యాలు మన బ్రతుకులో అనుభవించాలి అంటే దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా? బీదలను కనికరించేవాడు దేవుడికి అప్పించినట్లు అవుతాడు. దేవుడికి అప్పించినట్లయితే చెప్పండి, వారు చేసిన ఆ పేదవానికి ఇచ్చినందుకు ఆ దేవుడు మరలా ప్రత్యుపకారము దేవుడు నీకు మరలా ఇచ్చేస్తాడు. ఎందుకంటే దేవుడికి అప్పించినట్టు అయ్యింది నువ్వు చేసిన ఉపకారం. పేదోడికి నువ్వు ఇచ్చింది, నువ్వు ఎందుకో ఇచ్చేసావు. ఏదో ఇచ్చేస్తాను అనుకున్నావు, ఆ బాధ చూసి ఇచ్చేసినట్టు అనుకున్నావు, నీకు మర్చిపోయావు. కానీ దేవుడు మాత్రం నువ్వు చేసిన ఉపకారాన్ని మారేవాడు. అందరి చేతిలో తీసుకుంటాం చెప్దాం. హల్లెలూయా. ఆ ఉపకారాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. అందుకే దేవుడు ఎరిగినట్టు దేవుడు మనసు ఎరిగిన దావీదు ఎవరాడు తెలుసా? దేవా నా ప్రాణమా, దేవుడి గురించి చెప్తూ ఉంటున్నాడు, నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆయన ధారాళముగా ఇచ్చే దేవుడు. అందుకని ప్రాణాలను సముదాయించుకొని దేవుడు చేసిన ఉపకారాలు అవి మరవలేనివి. అయితే మన జీవితాల్లో ఎన్నెన్నో ఉపకారాలు చేస్తామన్నాడు. అందరూ చేతులు స్తోత్రం చెప్తాను. మనం చేసేది కొంచెమే, మనం ఇచ్చేది కొంచెమే, ఆ పేదవాడికి మనం చేసింది కొంచెమే, ఆ కష్టాలు ఉన్న వాడికి మనం చేసిన ఉపకారం కొంచెమే, ఆ బాధలు ఉన్న వాడికి మనం ఆదరించేది కొంచెమే. కానీ మన జీవితాలకు దేవుడు చేసిన ఉపకారాలు ప్రతి ఉపకారం చాలా ఉన్నాయి. ఎన్నెన్నో లెక్కలేని కార్యాలు, అంతుపట్టలేనివి, లెక్కించలేనివి, ఊహించలేనివి మన జీవితాల్లో దేవుడు చేస్తూ ఉంటాడు. ప్రియమైన సోదరులారా, ఇదే మన జీవితాలకి అర్థం కాని విషయం. ఇది ఎలా చేయగలిగా, ఇది ఎలా చూడగలనుకుంటావు. వేదనను కనికరించడంలో ఉన్న గొప్ప రహస్యం అదే. చాలా మందికి ఈ సంగతి తెలియదు. అర్థమైందా? లెక్కలు కట్టుకుంటుంటారు. ఆ పేదోడికి ఎంత ఇచ్చాను, ఆ పేదోడికి ఎంత ఇచ్చాను, ఆ పేదానికి ఎంత ఇచ్చాను, లెక్కలు వేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ లెక్కలు పనికిరా, డబల్ ఇచ్చేస్తాడు దేవుడు. కొంతమంది పేదోడికి ఇస్తే ఏమొస్తుంది? మా ఊరికి ఎట్టుకోవాలి. ఎవరికి? మా సొంతూరికి, బంధువులకి ఎట్టుకోవాలి. అరగలికి ఇవ్వటం ఏంటి? మన ఆస్తి, మన సొమ్ము ఇంకొకరికి పెట్టడం ఏంటి?
ఇంకో మొఖం తెలియని వాళ్ళకి పెట్టడం ఏంటి? మన ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటే, మనకు కావలసిన వాళ్ళు పెట్టుకుంటే, రేపొద్దుట మనకే చెప్పండి, 100 రూపాయలు చేరెడితే 1000 రూపాయలు చేరెడతారు మన వాళ్ళు. ఎవరో చూద్ది కానీ ఎలా పెడతారు? 50 రూపాయలు కూడా పెట్టండి, నేను చూసుకో. అందరి చేతులు తీస్తాం, అందరూ చెప్తాం. హల్లెలూయా. నీకు కావలసిన వాళ్ళకే చూసావంటే, నీకు అవసరమైన వాళ్ళకి నువ్వు మెప్పు చేసావంటే, నువ్వు విందు చేసినా, నువ్వు భోజనాలు పెట్టినా, నువ్వు చీరలు పెట్టినా, నువ్వు సార్లు పెట్టినా, నువ్వు ఏ లోకంలో ఎవరికి ఏ సహాయం చేసినా, నీకు కావలసిన వాళ్ళకి మాత్రమే చూసావంటే, తిరిగి నీకు పెట్టే వాళ్ళకే పెట్టావంటే, నిన్ను చూసే వాళ్ళకే నువ్వు చూసావంటే, తర్వాత నిన్ను చూసేవాడు ఎవరు ఉండడు. అందరి చేతులు తీస్తాం, చెప్తాం. హల్లెలూయా. నిన్ను చూసేవాడు ఉండాలి అంటే చెప్పండి, నిన్ను చూడని వాళ్ళకి పెట్టు. ఆమేన్. హల్లెలూయా. నీకేమి పెట్టని వాళ్ళకి పెట్టు, నీకేమి ఇవ్వడానికి పెట్టు. చూడండి, చక్కని మాట ఉంది లూకాసు వార్తకు చక్కని మాట ఉంది. 14వ అధ్యాయము 14వ వచనం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చెప్పిన గొప్ప మాట చూడండి. పక్కన చదవండి గట్టిగా. నీకు ప్రత్యుపకారము చేయుటకు వానికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదు. అందరూ చేతులు తీసుకుంటాం, చూద్దాం. ఎవరికి? ఇంకా పని చదువుతాం. నీవు విందు చేయునప్పుడు బీదలను, యశ్ప్రభు చెప్తున్నాడు చూసారా, భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిపోయిన విషయాన్ని, నీవు కనుక పగటి వేళ విందు చేసిన, రాత్రి వేళ విందు చేసిన బీదలను, చదువు, బీదలను, అంగహీనుల్ని, కుంటివారును, గుడ్డివారిని పిలువు. నీకు తిరిగి వాళ్ళకు పెట్టడానికి వారి వద్ద ఏమీ ఉండదు, ఏమీ ఉండదు కనుక, లేదు కనుక నీవు ధన్యుడు అయిపోతావు. అందరి చేతులు తీస్తాం, చెప్తాం. హల్లెలూయా. ఆ బీదలను కనికరించు. నీవు విందు చేసేటప్పుడు బీదల వైపు చూడు. బీదలు ఎక్కడున్నారో వెతుకు. నీ వాళ్ళ కోసం చూడొద్దు. ఆ గుడ్డివారు ఎక్కడున్నారు, ఆ గుడ్డివారు ఎక్కడున్నారు, అంగవైకల్యం గల వారు ఎక్కడున్నారు, ఆ బాధలో ఉన్నవారు ఎక్కడున్నారు, దిక్కుమాలను ఎక్కడున్నారు, భేదం ఒకసారి కన్నేసి చూడు. వాళ్ళని పిలుచుకో. వాళ్ళకి పిలిస్తే నీకు కట్నాలు పెట్టరు, వాళ్ళకి పిలిస్తే విదేశీ వెళ్ళిపోతారు, నీకు మళ్ళా చేతిలో ఏమి పెట్టరు, నీకు ఏం పెట్టరు. కానీ ఆ పెట్టకుండా ఉన్న వాళ్ళు తిని వెళ్ళిపోతేనే నీవు ధన్యుడు. చేతులు తీసుకోవడం కదా, గట్టిగా చేతులు తీసుకోవడం చెప్పండి. చెప్పట్లేదు ఎందుకంటే, ఎందుకు చాలా మందికి ఇది అర్థం కాదు, ఇది ఇష్టం కూడా ఉండదు కదా. ముక్కు మొఖం తెలియని వాడికి, ఎక్కడెక్కడ వాడికి, ఎందుకు పనికిరాని వాడికి మనం ఇందులో పెడతామా? వాడికి మంచి టేబుల్ వేసి, చక్కగా మంచి ఆకులు వేసి భోజనం పెడతామా? ఇవన్నీ స్పెషల్గా మనోళ్ళకి తయారు చేసినవి అంటాం. మనోళ్ళకి తయారు చేసినవి. ఆ మనోళ్ళు ఎవరని చెప్పుకోమన్నాడు దేవుడు? ఆ మనోళ్ళు ఎవరని తెలుసుకోమన్నాడు? బేదలు, గుడ్డివారు, చూసరణంగా బహీనులు, బాధలో ఉన్నవారు, కష్టకాలంలో ఉన్నవారు, వాళ్ళని పిలుచుకో. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఆకలితో ఉన్నారు, ఆహారం పెట్టే. వాళ్ళు వెళ్ళిపోతారు, నీకేం పెట్టరు, కానీ దేవుడు పెడతాడు. నీకు అందరి చేతిలో తీస్తావు. హల్లెలూయా. నువ్వు పెట్టిందల్లా ఎవరికి పెట్టావు? దేవుడికి పెడుతున్నావు. గుర్తుపెట్టుకోవాలి. నీవు ఆ బీదలను నువ్వు కనికరించావంటే, వాళ్ళకి నువ్వు భోజనం పెట్టావంటే, వాళ్ళకి నువ్వు విందుకు పిలిచావంటే, ఎవరిని పిలుచుకున్నట్టు ఆ విందుకి చెప్పాలి గట్టిగా. దేవుడిని నువ్వు విందుకు పిలుచుకున్నావని అర్థం. దేవుడిని నీ విందులోకి ఆహ్వానించావని అర్థం. దేవుడే నీ విందుకు వచ్చాడు రావాలి అంటే చెప్పండి. ఇప్పుడు మనకు విందులో ఎవరు ఉండాలి? గట్టిగా చెప్పాలి. ఎవరు ఉండాలి? ఎప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేనట్టున్నారు కదా. మనకేమి రావాలి? ఏమి రావాలి? తిరిగి మళ్ళా డబ్బు వచ్చేయాలి. డబ్బులు పెట్టేవాళ్ళు ఎంతమంది అన్నారు? మనకు తిరిగి కట్నాలు పెట్టేయాలి. తిరిగి మళ్ళీ డబ్బులు రావాలి.
చూసారా, చాలా మంది దాని కొరకు ఆరాటపడి ఏదో సొంత వారి కోసం, పెట్టేవారి కోసం, ఉపకారం పొందడం కోసం ఆశపడతారు. కానీ నువ్వే ఉపకారానికి చూడకు. నువ్వు కళ్ళు మూసుకొని నువ్వేం చేయాలి? పేదల కొరకు నువ్వు చేయి చాపే, దేవుడు నీ కోసం చేయి చాపేస్తాడు. అందరి చేతిలో తీసుకుంటాం చూడడం. హల్లెలూయా. నువ్వు పేదల వైపు ఒకసారి కనికరం చేయడం చూడు, దేవుడు నిన్ను ఎలా కనికరిస్తాడో నువ్వు చూడు. కానీ ఇందులో ఉన్న కిటికీ అదే, మనం ధన్యులు అవ్వాలి అంటే, మనం దీవించబడాలి అంటే ఇదే గొప్ప రహస్యం. అందరి చేతిలో తీసుకుంటాం చూడడం. హల్లెలూయా. ఆ గొప్పతనం అంతా బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు ప్రేమిస్తే ఏం మెప్పు ఉంటుంది నీకు? నీకు పెట్టేవాళ్ళని పెడితే, నీకు ఇచ్చేవాళ్ళకి ఇచ్చేవాళ్ళకే నువ్వు ఇస్తే ఏంటి నీకు ఘనత? పాపులు కూడా అలా చేస్తారు కదా, లోకస్తులు అలాగే చేస్తారు కదా. కానీ దేవుని నమ్ముకుని కూడా, దేవుని విశ్వాసం ఉండి కూడా, దేవుని భక్తులు కూడా అలా చేయటం ఏంటి? అందుకంటున్నాడు, నీవు మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే ఏంటి మెప్పు కలుగుతుంది? చేస్తాడు కదా. తర్వాత మేలు చేసే వాళ్ళకే మేలు చేస్తే ఏంటి మెప్పు నీకు కలిగేది? దేవుని స్తోత్రం చెప్దాం. అది ఎవరి కోసం చేయాలి? తర్వాత వాక్యం చాలా, ఇంకొకటి చదవండి, కంటిన్యూ చదవండి. ఎవరు ఏం చెప్తున్నారు? లోకసభ 6:34. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని ఆశపడతారో, ఎదురు చూస్తారో, వారికే మీరు అప్పించినట్లయితే మీకేం మెప్పు కలుగుతుంది? చాలా మంది మెప్పు అదే పడ్డారు. ఏది? అది అప్పిస్తే గమనిచ్చేస్తాడు. 5 కార్లు ఉన్నాయి, 2 మేళ్ళు ఉన్నాయి, గోల్డ్ ఆస్తం, మనం ఎంత అప్పించినా పర్లేదు, తీసేస్తాడు అనుకుంటాం. ఎప్పటి ఎక్కడన్నా సంగతి తెలియదు. అందరి చేతిలో తీస్తూ ఉంటాం. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? అంటే ఏం చేస్తున్నారు? నీకు మేలు చేసే వాళ్ళకే మేలు చెయ్యాలని ఆశపడుతున్నావు. ఏదో ఉన్నది దాన్ని చూసుకుని ఇస్తున్నావు. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? చదువు. మీరైతే, అది లైను, మీరైతే దేవుని ప్రజలైతే, దేవుని బిడ్డలైతే ఎలా చేయాలో చూసారా? లోకస్తులైతే, పాపాత్ములైతే, లోకానుసారమైన మనుషులైతే, అన్యజనమైతే ఏం చేస్తారు? ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు, ఉన్న వాళ్ళకే ఇస్తారు, పెట్టే వాళ్ళకే పెడతారు, మేలు చేసే వాళ్ళకి మేలు చేస్తారు. కానీ దేవుని బిడ్డలు ఎలా చేయమన్నాడు తెలుసా? మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశపడద్దు. ఇది మనకి ఇస్తాడా? వీళ్ళకి ఇస్తే మనకేం ఫలితం వస్తుంది? వీళ్ళకి ఉపకారం చేస్తే మనకి మళ్ళీ ఎవరో అని ఆశ, అలాంటి మనసుగానే ఉందా? భేదోని చూసి నువ్వు ముఖం తిప్పుకోవద్దు, ఏమీ లేని చూసి నువ్వేమి తొందరపడద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరిని కూర్చు నిరాశ చెందద్దు. ఎవరోడికి ఇచ్చినప్పుడే దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు కాక, నీకు పెట్టనోడికి పెట్టినప్పుడే దేవుడు నీకు పెడతాడు. అదే గుర్తు పెట్టుకో ఇప్పుడైనా సరే. అదే దేవుడిలో గొప్ప రహస్యం, అదే దేవుడి బిడ్డలకు చూపిన మంచి మాట. ఎవరు నీకు ఇవ్వరని అనుకుంటున్నావో, ఎవరు నీకు తిరిగి ఏమి పెట్టలేదని అనుకుంటున్నావో వాళ్ళ గురించి నిరాశ పెట్టుకోవద్దు. ఎవరేమో చేసేమో వీళ్ళ వల్ల ఏంటో ఉపకారమని అనుకోవద్దు. అక్కడే నువ్వు చేయి, అక్కడే దేవుడు నీతో మాట్లాడతాడు, అక్కడే దేవుడిని ఆయన చేయి నీకు చూపిస్తాడు, అక్కడే దేవుడికి ఉపకారం చేసి చూపిస్తాడు. ఆ స్థలంలోనే ఆ పేదవారి యొద్దే, కష్టంలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి చేసినప్పుడే, దిక్కుమాలి వాళ్ళని మొత్తం తిప్పుకోకుండా వారికి సహాయం చేసినప్పుడే దేవుడు నీకు వేలి చేస్తాడు. చూడక్కడ ఏమంటున్నాడు? మీరు ఎవరిని గూర్చి అయినను నిరాశ చెందగా నీ శత్రువులైనా సరే ప్రేమించు. నీకు ఇష్టం లేదు వాడికి, చూసారా? నీ పనంటే కెట్టలోనే వాడికైనా సరే వాడి బాధలో ఉంటే వేరు చేయి, నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఇంకేమన్నాడు? అప్రియడే ఎవరికి? ఉన్నవాడికి కాదు.
ఉన్నవాడు ఎగ్గొట్టేస్తాడంటాడు దేవుడు. అందులో రహస్యం అదే. ఏమీ లేనివాడికి ఇవ్వండి, దిక్కుమాలోడికి ఇవ్వండి, తిరిగి ఇవ్వలేడు అనుకున్నవాడికి అయ్యి అది నువ్వు దీవించబడతావు. ఇచ్చేస్తాడని నమ్ముకుని నువ్వు ఇచ్చేవనుకో అన్యాయం అయిపోతావు. ఇప్పటికే 3 మంది అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, నిజమైన భక్తులైతే అలాగే ఎవరిని బాధించరు. నిజమైన భక్తులైతే మాట అంటే మాట మీదే కట్టుబడి ఉంటారు. ఒకరిని బాధ పెట్టడం, ఒకరిని అన్యాయం చేయటం, ఒకరిని మోసం చేయటం, ఒకరిని తినేసి నేను లేదని అంటాం, ఎగ్గొట్టే బుద్ధి అది ఉండదు. ఎవరికి ఉంటుంది? భక్తిహీనులు అప్పు చేసి తీర్చరట. ఎవరు భక్తి లేనివాడు అప్పు చేసేస్తారు, గబగబా చేసేస్తారు. అప్పు నేను ఇచ్చేస్తాను, ఎంతలేదని ఇచ్చేసుకుంటారు, అప్పు తెచ్చేసుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేయరు అంటే ఇది ఎలాగే తీర్చలేని రకం అన్నమాట. ఇది ఈ తీర్చలోనే ఎక్కువ అప్పులు చేసేస్తాడు. మొత్తం దేశమంతా ఎక్కడ తీరుతాడు? తీర్చలోడు చేసే పనులు అయ్యి. నిజంగా భయం ఉన్నవాడు చూడండి, బుద్ధిమంతుడైతే నీతిమంతుడైతే ఒక్క 10 రూపాయలు తీసుకుంటే మళ్ళీ భయం వేస్తుంది, అది తీర్చేదాకా మళ్ళీ అడగడం. నీతిమంతుడైతే మంచోడైతే చూసారండి, 10 రూపాయలు అప్పు తెచ్చుకుంటే మళ్ళీ అది తీర్చాకే మళ్ళీ అప్పు అడుగుతాడు. కానీ మళ్ళీ ఇంకొకరు అప్పు అడగడం ఇష్టపడతాడు. ఎందుకంటే అయ్యో తీర్చలేనేమో, మళ్ళీ బాధ పెట్టకూడదు వాళ్ళని, అది తీరిన తర్వాత మళ్ళా తెచ్చుకోవాలి కానీ భయం వేస్తుంది. అదే భక్తి లేనుడికి అయితే ఈ తీరతలేదు అక్కడైతే ఎవరు అయిపోతాయి చూసుకుందాం, అప్పు పెట్టి తీసేసుకోండి. బైబిల్ అదే చూశాడు, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. అప్పు చేస్తారు కానీ తీర్చరాళ్ళు భక్తి లేనివాడు. నిజంగా భక్తి ఉన్నవాళ్ళు బడా చేయరు, భక్తి ఉన్నవాళ్ళు ఒకరిని బాధ పెట్టరు. భక్తి ఉన్న వాళ్ళు అప్పు చేశారంటే తిరిగి మళ్ళా అప్పు తీర్చే వరకు కూడా తిండి తిప్పలు ఉండవు, తినలేరు వాళ్ళు. చాలా మంది చూడండి నిక్కచ్చలు ఎలా చచ్చిపోతున్నారు, తీర్చలేక తప్పు తెచ్చాను తీర్చలేకపోయాను, నా బతికెందుకు, ఎదురుని నేను బాధ పెట్టేశాను, ఎదురు నేను కష్టపెట్టేస్తున్నాను, నా జీవితం ఎందుకని శుభ్రంగా ఎక్కడో తాగేసిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా చెప్పండి? వాళ్ళలో ఉన్న మంచి గుణం, అప్పు చేశాను కానీ తీర్చలేకపోయాను, వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నాను, వాళ్ళ ముఖం ఎలా చూడను అని ముఖం చూపించలేక ఆ దేవుడు కూడా ఒకవేళ అడిగితే ఏం చెప్పను, నేను మోసగాన్ని అయిపోయాను, నేను అన్యాయం అయిపోయానని ఏడ్చి చాలా మంది జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలైతే, నీతిమంతులైతే దాక్షిణ్యము కలిగి దయ కలిగి ధర్మం ఇస్తానే ఉంటారు, ధర్మం చేసేస్తారండి. ఇంకా అప్పు కూడా ఉంటే తీర్చేస్తుంటారు. వాళ్ళకి నీతిమంతులకు ఉన్న లక్షణం అది. అప్పు తిట్టమైన మానేస్తారు, వాళ్ళు సరదాలు మానేస్తారు, వాళ్ళు భోగాలు వదిలేసుకుంటారు. అప్పు తీర్చేసి మగాడిలాగా ఉన్న మనకు కనపడతాడు. అందరూ చేతిలో స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అప్పులు చేసి ఆడంగోళ్ళలాగా తిరగడం అది లక్షణం కాదది. చూసారంటే పౌరుషం ఉన్నవాడు, నీతి భయం ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఏం చేస్తారో అది తీర్చే వరకు. అందుకన్నాడు నీతిమంతుడు దయ కలిగి దాక్షిణ్యము కలిగి ధర్మం కూడా చేసేయగలుగుతాడండి. చూసారండి, దాచుకోవడం, నీతిమంతుడు దాచుకునే పని లేదు, ధర్మం చేస్తూనే ఉంటాడు. ఆ ధర్మం ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటుంది. అంత చేతిలో తీసుకొస్తాం చూడడం. ధర్మం అన్నది తిరిగి వస్తుందని చూడడం ఎవడో, ఉపకారం అన్నది తిరిగి మరలా నాకు పెడతారని చూడడం ఎవడో, పెట్టిన విందుకి భోజనానికి మరలా నాకు మంచి భోజనం పెడతాడని ఎదురు చూడడం. ఉపకారము అది దేవుడికి చేసినట్లు లెక్క అవుతుంది. అందుకే వాడు మరలా మన పిల్లడు మనకు మేలు చేయలేడు. వాడు మేలు చేయలేదు, వాడి మీద పగెట్టుకోకూడదు. నీకు అది ఇచ్చాను, నీకు ఇది ఇచ్చాను, నాకు మళ్ళీ నీకు ఎందుకు ఇవ్వలేదని అని పీకట్టుకోవద్దు. దేవుడు చేస్తాడు నీ కోసం, దేవుడు ఇస్తాడు నీ కోసం. ఆ పేదవాడికి నువ్వు పెట్టిన దాన్ని అంత రెట్టింపు నీకు దేవుడు ఇవ్వబోతాడు. అంత చేతులు తీసుకోమని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు వాక్యం స్పష్టంగా చూస్తున్నాం. ఇదిగో
ప్రత్యుపకారము చేయుటకు వాని యొక్క బీదవాని యొక్క ఏమీ లేదు కనుక, ఏమి ఉండదు మన దగ్గర లేదు కనుక అలాంటి వారికి భోజనం పెడితే చెప్పండి ఏముంది, నీవు ధన్యుడవు. ప్రతివాడు హల్లెలూయా. నీవు ధన్యుడు అంటే ఆశీర్వదించబడ్డవాడు, దేవుడి వల్ల దీవించబడతావు, దేవుడిని లోటు తీరుస్తాడు, దేవుడిని మేలు చేస్తాడు. చూసానండి, దేవుడిలో గొప్ప రహస్యం అదే. అందుకని ఎప్పుడు కూడా పెట్టే గుణం. ఎంతకాలం పెట్టడంలో కూడా చూడండి, కరోనా వైరస్ రాగానే, ఆ వ్యాధి సోకగానే చూడండి ప్రేమ అంతా ఒలిగిపోయినట్టు వచ్చేసింది. భయం వేసి చాలా మంది పెట్టేశారు. ఏంటి, పొట్లాలు పంచిపెట్టేశారు, ఇంకేంటి కూరగాయలు పంచిపెట్టేశారు, బియ్యం పంచిపెట్టేశారు. ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకైనా భోజనం వండి బలి పెట్టేశారు. ఆ పక్కన ఈ పక్కనే రోడ్ల మీద పడుకున్న వాళ్ళు లెగ్గొట్టి కూర్చోబెట్టి గడ్డలు గీకేశారు. గుండ్లు కూడా ఏం చేశారు, శుభ్రంగా స్నానాలు కూడా ఏం చేశారు, వాళ్ళకి దర్శనాన్ని కూడా చేసేసి వాళ్ళు చక్కగా భోజనం కూడా కలిపేసి తినిపించేశారు. ఇంట్లో తల్లికి తండ్రి కూడా ఎప్పుడు నాకు తినిపించలేదు అలాగా, ఇంట్లో పెళ్ళాన్ని కూడా తినిపించలేదు అలాగా, ఇంట్లో భర్త కూడా తినిపించలేదు అలాగా, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరిని లెక్క చేయలేదు. అందరూ ఈది లెక్కేసి మేము చూడండి ఎంత ఉపకారమో ఎంత ఉపకారమో. ఎప్పుడు పోయే కాలం వచ్చాక చెప్పండి, ఏ కాలం? పోయే కాలంలోనో ఈ పని చేసేది, అర్ధాంతరపు కాలంలోనో ఈ అర్ధాంతర పనులు చేసేది. దేవుడు ఎప్పటి నుంచి చెప్తున్నాడు ఈ బోధ, ఎప్పటి నుంచి చూపిస్తున్నాడు ఈ నైజం, ఇలాంటి ఆలోచన దేవుడు మనసులో దేవుడు ఎప్పటి నుంచి పెట్టించాడు. మానవులందరూ కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని. ఏంటది? రెండవ ఆజ్ఞ. బైబిల్ అంతా రెండవ ఆజ్ఞ ఏంటి చెప్పండి? నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. నువ్వు ఎలా తింటున్నావు వాడు కూడా తిన్నాడో లేదో చూడు. నువ్వు ఎలాంటి బట్టలు కట్టుకున్నావు వేరే వాడు బట్టలు కూడా కట్టుకుని కలిగి ఉన్నాడో లేదో చూడు. నువ్వు ఎలాగో అనుభవిస్తున్నావో, ఇల్లు వాటలు ఉన్నాయో ఇతరులకు కూడా ఉన్నాయో లేదో చూసుకో. చూసారా, ఇది నిన్ను వలే నీ వలే నీ పొరుగోడు కూడా ఏం చేయాలి? ఇంట్లో మీదే ప్రేమ లేదు, పొరుగోడు మీదకి ఏమవుతుంది జనాలకి? ఇంట్లో వాళ్ళే ఏడిపించేస్తా ఉన్నారు, ఇంక బయట వాళ్ళ మీదకి ఏమవుతుంది? ఇప్పుడు వచ్చిందంటే ఇది నమ్మొచ్చా? చెప్పాలి గట్టిగా, ఇది నమ్మొచ్చా ఈ ప్రేమ? ఈ వైరస్ వచ్చినప్పుడు, ఈ రోగం వచ్చినప్పుడు, తెగులు వచ్చి అందరూ చంపుపోతుందంటే, అందరినీ అక్కడెక్కడ పెట్టేస్తాడంటే, ఇబ్బందులు పెడతాడంటే, ఈ టైంలో చాలా మంది రోడ్లు ఎక్కేసి అందరికి డబ్బు లక్షలు తెచ్చేస్తున్నారు, కోట్లు తెచ్చేశారు. ఒక ఆవిడ చెప్పింది, హైదరాబాద్ వెళ్తే కల్వారీ టెంపుల్కి వెళ్తే సతీష్ కుమార్ గారి గుడికి వెళ్తే టీ కూడా ఇవ్వలేదంట. ఇప్పుడు ఆయన 6 కోట్లు పంచిపెట్టేశాడు. ఎన్ని కోట్లు? 6 8 ముందు 2 తర్వాత 6. అందదేవుడు స్తోత్రం చెప్తాం. ఎన్ని కోట్లు? 8 కోట్లు తీసేసి ఇప్పుడు అందరికీ ఇది తగ్గట్లేదని, సుఖం లేదు, ఇవన్నీ దాచుకుంటే రేపు నాకేమవుతానో అనుకున్నాడేమో. మరి గబగబా తీసేసి కొంటలు కట్టేసి ప్యాకెట్లు చేసి పంచిపెట్టించేసారు, ఫోటోలు తీసేసి అంతా షో. ఇదంతా ఏంటి? నిజంగా ప్రేమ ఉండి ఎప్పటి నుంచో 3 మంది భక్తులు చాలా మందికి, ఇంటి పక్క వాళ్ళకి, వీధిలో వాళ్ళకి, కష్టాలు ఉన్న వాళ్ళకి, బీదలను ఎక్కడ ఉన్నారు వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉన్నారు. రహస్యంగా వాళ్ళ ఫోటోలు ఉండవు, అంత చేతిలో తీసుకుంతా చెప్తాం. హల్లెలూయా. వాళ్ళ ఫోటోలు ఉండవు, వాళ్ళ గురించి వీడియోలు ఉండవు. ఎంతమంది బీదలకు చేసి సహాయం చేసి ఎంతో మందికి ఆదరించారో, మేలు చేశారో. బిడ్డల జీవితంలో విధవరాండ్రని, దిక్కుమాలోని ఆ బిడ్డలను, వృద్ధులను ఏ విధంగా ఆదరిస్తూ వస్తున్నారో, అది ఎప్పటి నుండో దేవుడి ప్రేమ, దేవుడి వాక్యాన్ని భయపడి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి చెప్పిన వాక్యాన్ని గౌరవించి, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు నిజమైనటువంటి భక్తి చేయాలి అంటే నీ పొరుగు వాళ్ళని కూడా ప్రేమించని చెప్పిన వాక్యానికి కట్టుబడి ఎంతో మంది ఇంటి పక్క వాళ్ళు చూసుకున్నారు. ఆ పొరుగు వాళ్ళని చూసుకుని చాలా మంది మేలు చేసినాడు.
వాళ్ళే బయటపడరు. కానీ దేవుడి లెక్కల్లో ఉన్నారు వాళ్ళందరూ. అందరి చేతులు తీస్తోత్రం చెబుతారు. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు అందరూ ఏ లెక్కలకి వెళ్ళారు? జగన్ గారి లెక్కలకి, లేకపోతే ప్రధానమంత్రి గారు మోడీ గారి లెక్కలోకి వెళ్ళిపోతారు కదా, రాజకీయ లెక్కల్లోకి వెళ్ళిపోతారు. చక్కగా ఫోటోలు తీయించేసి వాళ్ళు వీడియోలోకి ఇచ్చేసి వాట్సాప్లకి చందాలు కూడా చూసుకోవడం మేము ఎంత చేస్తున్నాము. అందరూ చేతులు తీసుకోవాలి చెప్తాను. హల్లెలూయా. చాలా భయం. అడవిలోకి పంపించాం కదా, బియ్యం కూరగాయలు అయ్యి. కానీ ఫోటోలు మామూలుగా మీరు తీసుకోండి అయ్యా, బయటికి ఏం పెట్టొద్దని అంటే ఈ ఏజ్లో సడన్గా అందులో పెట్టేశారంట. మొత్తం నాకు పెట్టబోయి మొత్తం అందరికీ అందులో పెట్టేశారంట. చాలా మందికి అందుకే తెలిసిపోతుంది. అలాంటివి వద్దని చెప్తాను. ఎందుకంటే మనం చేసేది ఏదైనా సరే రహస్యంగా ఉండాలి. కాబట్టి ఎలా ఉండాలి? దేవుడి బిడ్డలు చేసేది ఏది కూడా గొప్పల కోసం ఉండకూడదు. నా వల్ల నేను చేశాను, ఇది నా పేరు చెప్పండి అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. అలా ఉందా ఇక్కడతోటే నీ ఆశీర్వాదం ఇక్కడతో ఆగిపోతుంది. కానీ దేవుడి చేతిలో ఉందా? రహస్యం అందు చూసి దేవుడు నీ పని చూశాడంటే, నీ చెయ్యి చూశాడంటే, నీ కార్యాన్ని చూశాడంటే, నీ ఉపకారాన్ని అని చూశాడు అంటే, మనుషులు ఎవరు నిన్ను పొగడకపోయినా దేవుడు మాత్రం తగిన సమయంలో దేవుడు నీకు ప్రత్యుపకారం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుడి వాక్యం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈనాడు ఈ కాలంలో దేవుడికి భయపడి కాదు, దేవుడు నమ్ముకున్నాం, దేవుడు భయపడి పొరుగుని ప్రేమించేశారు. అది ఎప్పటి నుంచో వస్తా ఉంది. కానీ ఇప్పుడు వైరస్గా భయపడి, దేనికి? తెగిలికి, కరోనా వైరస్కి భయపడి, ఏదో వచ్చేస్తుందని భయపడి డబ్బు అంతా బయటికి తెచ్చేశారు. ముందే దిగిరేళ్ళు ఆ కోట్లు ముందు నుంచి ఇవ్వచ్చుగా, ముందు నుంచే తేవచ్చు కదా. అప్పుడు పేదలు ఎవరు కనపడలేదా? కానీ ఇప్పుడు ఎవరు లేరా? బోడు మంది ఉన్నారు రోడ్లు పక్కన, అక్కడక్కడ చాలా మంది బోడు మంది ఉన్నారు. అందరూ చేతులు తీసుకోవడం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది ఉన్నప్పటికైనా, ఎంతో మంది ఈ ప్రపంచంలో బీదలు, అన్నలు, గుడ్డివారు, దిక్కులేని వాళ్ళు ఎన్నో చోట్లలో ప్రపంచమంతా ఉన్నా ఎవరు పట్టించుకోలేదు, ఎవరు లెక్క చేయలేదు. అధికారులు, భూస్వాములు, కోటీశ్వరులు, లక్షాధికారులు పేదల్ని ఎవరు పట్టించుకోలేదు. అందుకే దేవుడు కరోనా వైరస్ రప్పించాడు. అది రాగానే దడెక్కిపోయారు. లక్షలు ఉన్న వాళ్ళు, కోట్లు ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళందరూ బయటికి తీసేశారు. బంగారం బయటకు మారేశారు. అందరూ పంచిపెట్టి ఉన్నారు. చేయవలసినంత చేసేశారు. ఇంకా ఎక్కువైపోయి బయట మారేశారు. కొంతమంది దిక్కులేకపోయారు. అందరూ చేతులు తీసుకోవాలి. ఇదంతా భయపడి, తెగులుకు భయపడి, దేవుడు పంపిన ఆ కరోనా వైరస్ తెగులుకు భయపడి చేసినటువంటి ఉపకారం. ఇది దేవుడి లెక్కలోకి వెళ్ళేదేమి కాదు. అందరి చేతులు తీసుకోవాలి. దేవుడికి భయపడి చేసినోడు ఎవరైనా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా 10 రూపాయలు చేసినా సరే, పట్టిన అన్నం పెట్టినా సరే, గుప్పుడు నీళ్ళు ఎవరికైనా ఆ టైంలో, ఆ సమయంలో ముందు నుంచి నువ్వు దేవుడికి భయపడి ఆ పొరుగు వాడికి ప్రేమించి పొరుగు వాడికి సాయం చేసావు, అదే నీకు దేవుడి నుంచి ప్రతిఫలం దొరికేది. అంత గొప్ప ధన్యత దేవుడి నుంచి నీకు దొరుకుతుంది. ఇప్పుడు కోట్లన్నీ లక్షలన్నీ తీసి బయట పెట్టినా దేవుడి లెక్కలో రావాయి. ఇంకా ఎక్కువైపోయిన ఏం చేస్తున్నారు తెలుసా? పేదోళ్ళకి ఇవ్వటం ఏంటి? ఇలాంటి టైంలో మన జగన్ గారికి ఇద్దాం, కలెక్టర్ గారికి ఇద్దాం, మోడీ గారికి ఇద్దాం అని ఫోజు కొట్టి ఏం చేస్తున్నారు? చెక్ ఫోటో తీసుకుని మోడీ గారికి ఇస్తున్నాం, ఇదిగో పలానా సంస్థ వారు, పలానా కంపెనీ వారు, పలానా మనిషి, అధికారి, దేవుని స్తోత్రం చెప్తాం. ఎంత చెక్కు మోడీ గారికి విరాళంగా ఇచ్చారు. నాలుగైపోయారు. జగన్ గారికి ఇచ్చి ఫోటో తీయించుకోండి, ఎదుగో
విరాళం ఇచ్చారు. వీళ్ళందరూ దేవుళ్ళ లెక్కల్లో ఉంటారంటారా? ఆలోచించండి ఒకసారి. దేవుడి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల మెప్పు కోసం, అధికారుల మెప్పు కోసం, రాజకీయ గొప్ప కోసం చేసిన ఉపకారాలు అవి దేవుడి లెక్కల్లోకి రావు. అందరి చేతులకి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమతో, దేవుని భయముతో, దేవుని భక్తితో చేసింది కొంచెం చాలు. నువ్వెవరికి చేశావో అది అంత గొప్పది, అది చాలా గొప్పది. కొంచెం చేస్తే గొప్పది. యేసుప్రభు అన్నాడు, నా భక్తుడికి అన్ని వదులుకొని అన్ని మానుకొని నా సేవ చేసే నా సేవకుడు మీ ఇంటికి వస్తే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే, ఏమి నీళ్ళు అట్లా చెప్పండి, చన్నీళ్ళు అన్నాడు. అంటే చన్నీళ్ళు ఏమన్నాడు దేవుడు? వేడి నీళ్ళు కూడా బాగా అవుతారు, కానీ ఇప్పుడు అంతా వేడి నీళ్ళు తాగమంటున్నారు కదా. నువ్వు చన్నీళ్ళనంటే చన్నీళ్ళనే కాదు, అంటే అంత తక్కువగా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దేవుని యొక్క గొప్ప ప్రతిఫలం నీకు పోగొట్టు బాబు అంటున్నాడు. అంత దేవుని స్తోత్రం చెప్తాం. అంటే కొంచెం నీళ్ళకే అంత ఆశీర్వాదం అమ్మని చెప్తే మనకి ఎంత చెయ్యాలి? అసలు కొంచానికి అంత దీవులు ఉంటే దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆలోచించండి ఒకసారి. కొంచెం దానికి దేవుడు దీవిస్తాడు. మనం అందుకంటే నీవెట్టి కొలతతో కొలుస్తావో ఆ కొలతే. నువ్వు కొంచెం ఏం చేస్తావా? కొంచెం ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువే. కానీ దీన్ని బట్టి చూస్తే దేవుని భయముతో, దేవుని ప్రేమతో, దేవుని యొక్క భక్తితో నువ్వు చేసేది మానవులకు, పొరుగు వారికి, మన ముఖంలోకి వెళ్ళిన వారికి, ఎవరో తెలియని వాళ్ళకి మనం చేసిన ఉపకారము చెప్పండి, అది ఎవరి లెక్కలోకి వెళ్తుంది? దేవుడి చేతులు. అందరి చేతులు తీసుకుంటాం. చెప్పండి. మన అడవిలోకి వెళ్దాం అనుకున్నాం మీటింగ్లకి ఈ సంవత్సరం. అక్కడ పాస్టర్ నేను చూడలేదు, నన్ను ఆయన చూడలేదు, కానీ అక్కడికే కొన్ని బస్తా బియ్యం కూరగాయలు అన్నీ పంపించేశాను. నేను చూడలేదు, ఆయన ఊరు చూడలేదు, మనుషులు చూడలేదు. అక్కడ 3 నెలల నుంచి పనులు లేకుండా బాధలు పడుతున్నారని అక్కడ ప్రజల గురించి ఆయన కొంచెం ఫోన్ చేశాడు. అంతే. ఆయన అనుకోలేదు, కొంచెం కేజీ బియ్యం పంపుతానే అనుకున్నాం. అయ్యారు ఎంత పంపించారు, చాలా ఆనందం అయిపోయారు అందరూ అని ఆ సంతోషపడిపోయారు. ఆ సంతోషం ఎక్కడదే? ఎవరది? దేవుడిది. ఎవరో ఏదో చేస్తే కాదు, చోట ప్రేరేపించకుంటే బియ్యాలు పంపుతారు కొద్దిగా అనుకున్నాను. కానీ దేవుడు ఆ టయానికి అలా సహోదరుని కూడా ప్రేరేపించి దేవుడి ప్రేరేపణతో టట్టక ఆటో మీద పంపించేసేవాడిని కూడా. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయనే సాక్షి చెప్తున్నాడు, మేమెవరో మీకు తెలియదు, మిమ్మల్ని చూడకపోయినా, మమ్మల్ని మీరు చూడకపోయినా ఎంత సహాయం చేశారు, ఎవరు అంతలా చేయలేరు, అయిపోయారు, మీరు ఇంతలా చేశారని ఆనందపడతారు. మళ్ళీ దేవుడి కోసం అని అంతే. దేవుడు తెలిసేదంతా, దేవుడి ప్రేమతో చూసుకుంటాడు. దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని, నేను చూడక్కర్లేదు. చూసేది ఎవరు? దేవుడు. వాళ్ళు ఎవరో తెలియదు, ముక్కు మొక్క తెలియని వాళ్ళకి అని అన్ని పంపడం, అది వాళ్ళే ఆశీర్వాదం. మన ఎందుకు ఆశీర్వాదం? నేను ఇంకా తక్కువ చేశాను అన్నాను. ఇంకా తక్కువ ఇంకా ఉంటే చేతును దేవుడు ఇచ్చిన దానికంటే మీకు పంపించామన్నాను. ఇంకా మా సహోదరులకి అందరూ చెప్తే ఇంకా బోర్డు పంపించేద్దాం. కానీ అంతవరకు దేవుడు అంతలో ఇస్తే అంతలోనే ఆయన పని జరిగించుకున్నాం. మన సంఘం ద్వారా దేవుడు అక్కడ అనేక మందికి ఉపకారం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక ప్రక్కన స్వార్థ జాడతోనే ఉన్నాం, ఒక ప్రక్కన దేవుడి పని చేస్తూ ఉన్నాం. దేవుడి మెప్పు కోసం కాదు మనం చేయవలసింది. ఎవరి మెప్పు కోసం? మనుషుల మెప్పు కోసం కాదు మనం చేయవలసింది. ఎవరి మెప్పు కోసం చేయాలి? దేవుడు మెచ్చుకుని. అందుకని ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు, ధన్యుడు. దేవుడు మెచ్చుకునే లాంటి భక్తి చేయాలి, దేవుడు మెచ్చుకునే లాంటి ఉపకారాలు చేయాలి మనం. అంతేగాని అధికారులు మెచ్చుకునేలాగా అధికారులు ఫోటోలు పడాలి, అధికారులతో మనం ఏదో సంప్రదింపుల్లో ఉండి ఏదో చేసినట్టు కనపడితే అదేదో చేసినట్టు అనుకుంటే అది కాదు. ఇది ప్రపంచంలో ఎక్కువ అదే చూస్తున్నాం. ఇప్పుడు 2 రకాల గుంపులు ప్రపంచంలో. ఉపకారం చేసేవాళ్ళు దేవుడిని అనుసరించి దేవుడికి భయముతో చేసిన వాళ్ళు ఉన్నారు. రెండవది మనుషుల మెప్పు కోసం కరోనా వ్యాధికి భయపడి కంగారు పడి చేసిన ఉపకారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడి దగ్గర నుంచి ఉపకారం పొందేవాడు ఎలాంటి వాడు దేవుని వాక్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఉపకారము చేయుట మర్చిపోకూడదు. హెబ్రీ పత్రిక ఒక చక్కని మాట ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం
16వ వచనం చూడండి, దేవుడు ఏం రాసించాడు బైబిల్ గ్రంథంలో? ఉపకారమును ధర్మమును మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అందరి చేతులు తీసుకో చెప్తాం. చూసారండి, ఇదండి యాగం. కోటి కుక్కని ఆబోతుని దొన్నబోతుని కాదు బలేసుకుని తిరగడం. దేవుడికి చేయవలసిన యాగం ఏది? ఉపకారం చేయి, ధర్మం చేయి. ఉపకారము ధర్మమే దేవునికి ఇష్టమైన యాగం. యాగం మంచి యాగం చేసినట్టది. దేవుడు నీ యాగాన్ని చూసి సంతోషపడతాడు, దేవుడు నీ యాగాన్ని చూసి ఆనందపడతాడు. ఉపకారం చేసే యాగం, ధర్మం చేసే యాగం, అది నీ జీవితంలో కనబడాలి. అలా చేసినందువల్ల నువ్వు దిక్కుమాలైపోతాం అనుకోవద్దు. ఉపకారం చేస్తూ ఉంటే ఇక మాకేం ఉండదు అనుకోవద్దు. ఉపకారం చేస్తే చెప్పండి, ఎంత చదివాం కదా, ప్రత్యుపకారము దేవుడు చేస్తాడు. ప్రత్యుపకారము దేవుడు వల్ల మనము పొందుకోగలుగుతాం. దేవుడు స్తోత్రం కాక. అందుకని మనం ఇచ్చేస్తాం లేదనుకుంటాం. ఈ అందరికి ఎలా పెట్టేస్తే మనకి ఏముంటుంది అనిపిస్తుంది. అంతమందికి ఎలా పెట్టేస్తే ఎలా ఇస్తాడు. ఒకసారి బస్సులో వెళ్తూ ఉంటాడు. బస్సులో ఒకసారి బస్ స్టాండ్లోకి వచ్చి బాబు సాకి డబ్బులు లేవు, మా ఊరు వెళ్ళాలి, నాకు సఫరం వెళ్ళాలి, భీమవరం వెళ్ళాలి అంటూ ఉండేవారు. అప్పుడే మనం కొత్తగా జాబ్ చేసే టైంలో ఏదో కొద్దిగా జేబులో డబ్బులు వేసుకుని ఇంకో ఊరు వెళ్తామంటే మీటింగ్ చేసుకుంటూ వస్తుండేవాడు. ఆ టైంలో వాళ్ళు వచ్చి మనకి ఎదురయ్యేవారు. ఏం చేయను, అడుక్కుని వాడి దగ్గరికి గోకుని వాడు వచ్చినట్టు ఉంటుంది. అందరి దగ్గర స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూసారా, దేవుడి కొరకు మనం చేసేది ఏది కూడా నష్టం పోలేదు. ఆ టైంలోనే ఛార్జీడు ఎంత కావాలన్నా బస్ ఎక్కే నేను ఇస్తాను ఛార్జీడే అనమాట. కొంతమంది ఏమో ఇస్తే ఉండి అసలు వెళ్ళిపోవాలి. అక్కడ మోడీ కూడా అనమాట. నిజమైన వాళ్ళు ఎవరో కనిపెట్టి ఖచ్చితంగా అవసరమైన వాళ్ళకి తప్పదన్నప్పుడు అది అంత డబ్బులు ఇచ్చేసేవాడు. నాకేమో లేవు, ఏం చేయను. ఉపకారం చేసినందువల్ల ప్రతి ఉపకారం ఎవరు చేస్తారు? ఆ ఇచ్చికి పట్టుకెళ్ళాడు మరలా ఎత్తాడని చూస్తామా? ఇంటికే వచ్చి కూడా 1000 రూపాయలు కట్టిపోయాడు, నేను మళ్ళీ వారంలో కల్లా మీకు పంపిస్తాను 5 మీకు అంటుంటే అని చెప్పి ఎంతో పెడతాను. డబ్బా పట్టుకుని వెళ్ళిపోవడం అది కట్టలేదు. ఇచ్చేస్తాం, మనం ప్రేమిస్తాం. మనం వాళ్ళు ఏదో ఇస్తారని మనం ఎదురు చూడవలసిన పనేమీ లేదు. ఉపకారం అన్నది ఆసక్తిలో ఉన్న వారికి, ఆ మేలు పొందదగే వాడికి, ఆ లోటులో ఉన్నవాడికి మనం ఆ టైంలో ఆ కష్టం తీర్చేస్తే మన కష్టాన్ని దేవుడు తీర్చుతాడు. అందరి చేతులు తీస్తాడు. మార్గంలోనే దేవుడు చేతులు పెట్టేవాడు. ఆ టైంలో నేను బస్సు ఎక్కిన తర్వాత బస్సు ఇంకొక నాకు తెలిసిన ఒక ఆయన బస్సు ఎక్కి టికెట్ టైగర్ నేను తీసేస్తాను అన్నాడు. ఎందుకు? నా డబ్బులు ఎవరికి ఇచ్చేసాను? ఇంకొకరికి ఇచ్చేసాను, ఇంకొకరికి ఉపకారం చేసేసాను. నేను దాచుకోకుండా, నా అవసరం కోసం ఉంచుకోకుండా ఇంకొకరికి ఇస్తే నాకెలా? నేను ఆలోచించలేదు, దేవుడే చూసుకుంటాడు. నేను బస్ ఎక్కిందా, నాకు బస్ ఎక్కేటప్పటికి నాకు ఇంకొక ఆయన తగిలాడు. ఆయన నా ఛార్జీ డబ్బులు ఆయన తీసేశాడు. అలా ప్రయాణాలు ఎన్నెన్నో. 2 రూపాయలు జేబులు పెట్టుకుని 3 ఊర్లు బయలుదేరాను. ఒకసారి కొత్తలోకి వచ్చినప్పుడు ఎన్ని 2 రూపాయలకి ఎన్ని ఊర్లు వెళ్తాం? ఒక ఊరు కూడా వెళ్ళాం, ఊరు నుంచి కూడా దాటలేము. ఇప్పుడైతే ఆ టైంలో 30 సంవత్సరాల క్రితం ఆ టైంలో ప్రార్థన చేసుకున్నాను. ఊర్లు వెళ్ళాలి, వాక్యం చెప్పాలి. 2 రూపాయలు ఏమన్నాయి, అమ్మగారు చెప్పాను కదా 2 రూపాయలు అని. దేవుడు చూసుకుంటాడే. ఆయన ప్రార్థన చేసుకున్నాం, బట్టలు సర్దుకున్నాం, పెట్టట్టుగా బయటకు వచ్చేస్తున్నాను. దేవుడు స్తోత్రం చెప్తాను. అక్కడ మాగారింట్లో ఉన్నాం. ఎందుకంటే నా విశ్వాసం ఏంటి? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఆ దేవుడు మాట ఇచ్చినవాడు, దేవుడు మాట తప్పడు. మనం తప్పాలి కానీ దేవుడు తప్పడు. అందుకే నేను ఎప్పుడైనా అనుమానించలేదు. ఆయనే చూసుకుంటాడు అనుకునేవాడు అంతే. ఆ టైంలో నాకు లేవని ఆలోచించేవాడు కాదు. అవి ఉంటేనే ప్రయాణం చేస్తాను అనేవాడు కాదు. అందరి చేతులు తీసి స్తోత్రం చెప్తాం. దేవుడు ఉంటే నేను ప్రయాణం చేస్తాను అనుకునేవాడు. దేవుడు స్తోత్రం కలుగా. దేవుడు తోడుంటే చాలు అనుకునేవాడు అంతే.
సరిగ్గా చూపించుకుని బయటికి రాగా ఆళ్ళు నుంచి అలా బయటికి ఇంకా గుమ్మం దిగలేదు. మా వదిన గారు 20 రూపాయలు పెట్టుకొచ్చారు. 2 రూపాయలకి ఎన్ని ఎదురొచ్చింది? ఇది ఇప్పుడు మీరు గుళ్ళు వేసేవారు కదా, ఇప్పుడు నా చేతులు పెట్టారేంటి అన్నాను మా వదిన గారిని అక్కడ ఆ టైంలో. ఆమెకు తెలియదు. అప్పుడు చూపించేది నేను 2 రూపాయలు వేసుకెళ్ళిపోతున్నాను, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాను, ఊరికి వెళ్తున్నాను. మరి మీరు ఎప్పుడు దేవుడు చేతిలో పెడతాడు అనుకుంటారు. చూడు, నా చేతిలో పెట్టాడు. మీ గుళ్ళో వేస్తారు ఎప్పుడు కూడా, మనకి చేతులు పెట్టరు ఎప్పుడు. ఇప్పుడు మీరు ఎందుకు చేతిలో పెట్టారంటే ఇదిగో కారణం ఇదని చెప్పేసి సాక్ష్యం చెప్పాను, బయలుదేరి వెళ్ళిపోయారు. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూసారా, మళ్ళీ ఇంకొకరు అక్కడ వాక్యం బోధించాను, అక్కడ 20 రూపాయలు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ 20 రూపాయలు. 60 రూపాయలతో వచ్చాను, 2 రూపాయలతో బయలుదేరుతున్నాను. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. చూడండి, మనం చేసిన ఉపకారాలు, అందులోనే మన దేవుడి ప్రేమతో మంచి పని. బైబిల్ కాలేజీలో నేను బెంగళూరు చదువుకున్నప్పుడు కూడా నాకు పాకెట్ మనీకి 30 రూపాయలు అవుతాయి. 3 రూపాయలు దేవుడికి దశభాగం తీసేసి మిగతా డబ్బులు మళ్ళీ తెలుగు వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేవాడిని. మళ్ళీ తిరిగి ఇచ్చిన వ్యాపారానికి ఇచ్చేవాడి, మామూలుగా అవసరం కాదు. ఆయన నాకు దాచుకోవాలని వినిపించేది కాదు. అలా చెప్తుంటుంటే నా అవసరాల కోసం బెంగాలీ రాష్ట్రపతి నాకు రూమ్లో ఉండే వ్యక్తి ఆయన అన్ని కొనుక్కొచ్చేసి డస్ట్లో పెట్టేసేవాడు. నేను అందరికీ అన్ని నా కోసం ప్రార్థన చేయి. ఎప్పుడు ప్రార్థనలో ఉంటామని వాడు శనివారం కూడా ఉపవాసం ఉంటే అక్కడ కాలేజీలో ఉండి కూడా దేవుడు స్తోత్రం చెప్తాం, ప్రార్థన చేయమనేవాడు. మా కోసం ప్రార్థన చేయము. ఇగో నీకు మా అందరికి కావాల్సినవన్నీ తెచ్చేసాను, మొత్తం రిఫిల్స్ ఏంటి, మొత్తం పేపర్స్ ఏంటి, బుక్స్ ఏం కావాలన్నీ కూడా కొనుక్కొచ్చి పెట్టేసేవాడు. నేను కొద్దిగా 10, 20 అలాగే ఇస్తానంటే 100కు సంబంధించి ఖరీదైనటువంటి ఆ వస్తువులన్నీ రూములోకి దేవుడు పంపేస్తుండేవాడు. నేను అనుభవించే విషయాలు అందరూ దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అప్పుడంటే ఇప్పుడు ఎప్పుడంతే దేవుని కొరకు మన ఆశ, దేవుని కొరకు మనం ఎప్పుడైనా మంచి మనసు కలిగి ఉండి మనం మేలు చేస్తూ ఉంటాము. బట్టలు కూడా అలాగే ఇచ్చేసేవాడి, చుట్లు ఉండి అవి కూడా ఇచ్చేసేవాడి. లేని వాళ్ళకి ఇచ్చేస్తాను, వాడిని పంచుకునేవాడిని, వాళ్ళకి ఇచ్చుకొని దేవుడు మనలో నాకు మళ్ళీ ఇచ్చేస్తాడు వాడు నాకు కావాల్సింది. అందరూ దేవుడు స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు. ఈ ఊరు వచ్చినప్పుడు మొత్తం ఈ సత్యం పరపతి ఈ ఊరు దేవుడు పాపలు కూడా బట్టలన్నీ అనాలకి ఇచ్చేసాను, బూట్లు కూడా అలాగే ఇచ్చేసాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ బూట్లతో వెళ్తే ఇంట్లో రానివ్వలేదు. మరి సిటీల్లో అయితే బూట్లతో వెళ్ళిపోయి ఎవరేమంటాం, సిటీల్లో భోజనం చేసేయచ్చు, మాత్రం బూట్లతో తినేయచ్చు, బూట్లతో తిరిగేయచ్చు. కానీ ఇక్కడ మాత్రం తిక్తేనే కానీ ఇంట్లోకి బూట్లతో వచ్చేస్తాడు అని ఎలా ఎగదగా చూస్తారు. అంత మంచివాడైనా సరే తెలియకుండా వచ్చిన వాడిని సరే అలా కంగారు పెడతారు. ఇక్కడ ఆచారం అది కదా మన వాళ్ళకి. దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకని ఇక అన్ని అనవసరం చెప్పి మన దేవుడి కొరకు వచ్చాం, అక్కడే ఉండమన్నాడు. ఇంకా అన్నీ అలాంటి ఇచ్చేసుకుని మనం మామూలుగా మామూలు జోడి కొనుక్కునే తిరగాలని ఒకే డ్రెస్ ఉంచుకుని మిగతా డ్రెస్సులు ఇచ్చేసాను. ఒక డ్రెస్ తోటి దేవుడు పని చేయమని దేవుడు ఆయన చూసుకుంటామన్నాడు. ఉపకారం చెయ్యాలి. ఆ ఒక డ్రెస్ ఇక్కడ చిరిగిపోతే ఆ ఫ్రెండ్స్ వేసుకున్నాడు దాన్ని. ఆ దేవుడి కొరకు వచ్చాం, అక్కడ అడగకూడదు. ఎక్కడికైనా చింపేసుకుని మళ్ళీ ఇక్కడ మడతెట్టుకుని కుట్టేసుకుని మళ్ళీ మామూలుగా తిరిగేసుకున్నాడు. అక్కడ దేవుడు అలా కావలసిన వస్త్రాలన్నీ అలా దేవుడు సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఇంకా పనులు ఉన్నాయి, ఇంకా ఇచ్చేస్తున్నా సరే ఇంకా వచ్చే చేతన పాడు వస్తున్నాయి. ఇంకా అంత దేవుడు స్తోత్రం చెబుతాం. సరే, దేవుడు ఒక మాట అన్నాడు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఇస్తా ఉంటేనే మీకు వస్తుంది. మనం మేలు చేస్తూ ఉంటేనే దేవుడి వల్ల మనకి మేలు కలుగుతుంటుంది. మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దానిని వెనక తీకో. ఇవ్వవలసి వచ్చినప్పుడు వెనక్కి లాగొద్దు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేసేయి, దేవుడు చూసుకుంటాడు. అందరి చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. వాక్యాన్ని గౌరవించడం, వాక్యాన్ని ప్రేమించడం, వాక్యాన్ని అనుభవించడం మన జీవితాల్లో అవన్నీ కూడా నేను రుచి చూస్తూ వచ్చాను. అందుకే నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, భయపడను, దేనికి నాకు అది లేదని చెత్తపడ్డాను. దేవుడి కొరకు బ్రతకాలని ఆశ. అంత దేవుడి స్తోత్రం చెబుదాం సార్. హల్లెలూయా.
సత్యం కొరకు బ్రతకాలి, వాక్యాన్ని బోధించాలి, నిజమైనటువంటి మార్గాన్ని అందరికీ చూపించాలనే ఆశతో ఎంతో ప్రయాసపడాలని కోరుకుని వచ్చినాను. వాక్యం వెళ్ళాలి అందరికీ. అలాగే దేవుడు పనిచేస్తూ ఉపకారం చేస్తూ వచ్చినప్పుడు ఎప్పుడు నన్ను సిగ్గుపరచలేదు ఆయన. అలా ఎంతోమంది జీవితాలు అలా మేలు పొందుతూనే వస్తున్నాయి. మనం కూడా ఉపకారము చేయుట, చెప్పండి, ధర్మము చేయుట ఎప్పుడు మర్చిపోకూడదు. అవి దేవునికి ఇష్టమైన యాగాలు, దేవుడికి నచ్చినవి. అలా మనం చేస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుతామో అంత దేవుడి స్తోత్రం చెప్తాం. వాళ్ళు మనకి తిరిగి పెట్టలేని వాళ్ళకి పెట్టు, తిరిగి మనల్ని భోజనానికి పిలవలేని వాళ్ళకి భోజనానికి పిలువ. అది గొప్ప రహస్యం అవుతుంది. దేవుడి స్తోత్రం చెప్తాం. లోకంలో బేదలు ఉన్నారు, దేవుడి కోసం బేదలైన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు తన శిష్యులు ఏమన్నాడు? బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. బేదలైన వారు, చెప్పండి, ఏమైవారు? బేదలు వేరు, బేదలైన వారు వేరు. బేదలంటే ఏమీ లేని వాళ్ళు, బేదలైన వాళ్ళు అంటే ఉండి కూడా లేనోళ్ళు అయ్యారు. అంత చేతిలో స్తోత్రం చెబుదాం. అది యేసుప్రభు శిష్యులకి ఏమీ లేదా? వాళ్ళు మామూలుగా దిక్కుమాల వెళ్ళ, చెప్పండి, వాళ్ళ మొదటి అలాంటి వారు శాప వృత్తులు కలిగిన వాళ్ళు. దోన్లు ఉన్నాయి, మంచి వేట ఉంది, మంచి వలలు ఉన్నాయి, చాలా మంచి వ్యాపారం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. ఎంత పరిస్థితుల్లో వారు ఉండగా అక్కడ బైబిల్ ఉంది, వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. యేసుప్రభు అన్నాడు, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి చాలాగా చేస్తాను, నన్ను వెంబడించనని చెప్పాడు. అంతే. ఇక ఆయన వెంబడించడానికి ఏం చేశారు? వారికి ఉన్నాయన్ని సమస్తము వదులుకుంటూ వచ్చేసారు, వదులుకుంటూ వచ్చేసారు. వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు? చెప్పాలి. ఇప్పుడు దేవుడు రమ్మన్నందుకు, దేవుడి పని కోసం వచ్చినందుకు వారు ఉన్నాయని ఏమవలసి వచ్చింది? విడిచిపెట్టవలసి వచ్చింది. ఇప్పుడు విడిచిపెడితే ఏమయ్యారు? వీళ్ళు బేదలయ్యారు. గుర్తించుకోండి, అది దేవుడి కొరకు బేదలైన వాళ్ళు కొన్ని గొప్ప రహస్యం. అందుకే అలాంటి భక్తుల గురించి కూడా మామూలు బేదలా కాదు, దేవుడు కోసం బేదలైన వాళ్ళకి ఇస్తే, అసలు మామూలు బేదలకు పెడితేనే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందే, ఎంత గొప్ప దీవెన ఉందే, ఎంత ప్రత్యుపకారం ఉందే. మరి దేవుడి కోసం బేదలైన సేవకులకు పెట్టింది ఏమన్నా నష్టమైపోతావా? ఆయన అన్నాడు, ఎదిగో ఎదిగో మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, రోగి అయి ఉంటే నన్ను చూడటానికి వచ్చారు, చెరసాల ఉంటే నన్ను పలకరించడానికి వచ్చారు, ఇంకేంటి ఆహారం లేకపోతే నాకు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టారు, దప్పికుంటే నాకు దాహానికి నీళ్ళు ఇచ్చారు, నేను పరదేశిగా ఉంటే నన్ను మీరు చేర్చుకున్నారు, పరాయి ఊరి నుంచి వస్తే నన్ను మీరు చేర్చుకున్నారు, నేను దిగంబరిగా ఉంటే నాకు వస్త్రం ఇచ్చారు అని యేసుప్రభు ఒక రోజున అనబోతారంట. అంటే అప్పుడు వెళ్ళేమంటారు తెలుసా? నీతిమంతులు అంటారంట అప్పుడు ఆ టైంలో, ప్రభువా నువ్వెప్పుడు దిగంబరిగా వచ్చావు మా ఇంటికి, నీకెప్పుడు బట్టలు ఇచ్చావు అని అడుగుతారంట. నువ్వెప్పుడు పరాయి ఊరి నుంచి వచ్చి, నువ్వు పరదేశంలో ఎప్పుడు వచ్చావు, నిన్నెప్పుడు ఇంట్లో చేర్చుకున్నావు, ప్రభువా నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు, నిన్నెప్పుడు చూడటానికి వచ్చావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, మా ఇంటికి ఎప్పుడు ఆకలి రాలేదే, నువ్వు కనుక వచ్చావని తెలితే చాలు ఇలా గుమ్మం కొడితే పలవడలేదు అయ్యా, కానీ నీవెప్పుడు మా ఇంటికి వచ్చినట్టు ఎప్పుడు మాకు తెలియలేదే, నీకు భోజనం పెట్టామంటున్నావు ఏంటి, నీకు భోజనం ఎప్పుడు పెట్టలేదే, దాహానికి నీళ్ళు ఇచ్చామంటున్నావు, నీకు నీళ్ళు మేము ఇవ్వలేదే, నువ్వెప్పుడు వచ్చావు మా ఇంటికి, నువ్వెప్పుడు వచ్చావు నా దగ్గరికి, దాహం వేస్తుందని రాలేదు కదా, నీకెప్పుడు పెట్టాము ఇవన్నీ అని నీతిమంతులు ఓ రోజున ఆ ప్రభువుని అంటుంటే అప్పుడు ఆయన అంటాడు, ఎదుగో ఈ నా చిన్నవారిలో, నా కొరకు బీదలైన ఈ చిన్నవారిలో, నా కొరకు నా సేవ కొరకు ప్రత్యేకించబడినటువంటి నేను పంపిన నా సేవకులలో ఒక్కడికైనా మీరు చేశారు కనుక అవన్నీ నాకు చేసినట్టు అన్నాడు. అంత చేతిలో తీస్తాను. హల్లెలూయా. నిజమైన సేవకునికి, నిజమైన దేవుడి కొరకు బీదలైపోయిన వారికి, దేవుడి మీద ఆనుకుని కష్టమైన నష్టమైన ప్రాణాపాయాలు వచ్చిన
కడుపు కొట్టుకుని నిజమైన సేవ చేసేవాడికి మనం కొంచెం కింద చన్నీళ్ళు ఇచ్చినాం, అది దేవుడికి ఇచ్చినట్టంట. అబ్బాయి ఎంత గొప్ప మాట చూసారా? అందుకే ప్రభు అంటాడంట ఆ రోజున, నా భక్తులకి మీరు చేసినవి అన్నీ కూడా ఎవరికి చేశారు? మీరు నాకే, ఆ బట్టలన్నీ నాకే పెట్టారు. ఆ దిగంబరిగా అన్నీ ఉంటే నన్ను నాకు వస్త్రాలు ఇచ్చారు. ఆకలిగా ఉన్నప్పుడు నా భక్తులకి పెట్టే భోజనం ఎన్నిసార్లు పెట్టారో అవన్నీ నాకే పెట్టారు. మీరు అందరి చేతులు తీసుకోవడం చెబుతాం. హల్లెలూయా. అబ్బో ఎంత గొప్ప రహస్యం ఉంది ఇందులో. ఆ పక్కన ఇంకొక ఉన్నారు, వేరే మనుషులు ఉన్నారు, శపించబడిన వాళ్ళు అన్నారు. ఇదేంటి మమ్మల్ని శపించడం ఏంటి అన్నారు. అప్పుడు ఆయన అంటాడు, నేను ఆకలి ఉంటే మీరు నాకు ఆహారము పెట్టలేదు, నేను దప్పుకుంటే నాకు దాహానికి ఇవ్వలేదు, పరదేశిగా వస్తే నన్ను చేర్చుకోలేదు, దిగంబరుగా వస్తే మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, రోగిగా ఉంటే నన్ను చూడటాకే రాలేదు అని ఆ ప్రభు రేపొద్దున అంటే ఆ ఎడం పక్కన ఉన్న వాళ్ళు అంటారు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలిగా ఉంటావు మేము చూసాం, నువ్వెప్పుడు మా పరదేశిగా వచ్చావు, నువ్వు ఎలాగని తెలుసుంటే బోడు పెడదు నాయన. ఆ ప్రభు అంటాడు, నా వాళ్ళు బోడు మంది వచ్చారు మీ ఇంటికి, నేను పంపిన వాళ్ళు వచ్చినప్పుడు వారిని మీరు చేర్చుకోలేదు, వారికి పెట్టలేదు కాబట్టి మీరు నాకు పెట్టలేనట్టు అన్నాడు. అబ్బా, అయితే భక్తులు పెట్టినవి అన్నీ నీకు పెట్టినట్ట ఇలా సంగతాన్ని తెలిస్తే రోజు పలావుకి వచ్చే మందు రోజు కావలసినవి పెట్టేద్దాం అనుకున్నారు. దేవుడి స్తోత్రం చెప్తాం. అవసరమైనప్పుడు పెడితే చాలు, దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు చాలు. లాక్డౌన్ టైంలో నాకు ఏ లోటు లేదు, దేవుడు వాగ్దానం బట్టి ఏ టైంలో ఏం కావాలో పంపచ్చుకెళ్ళి తెచ్చుకోవాలి, పంపచ్చుకెళ్ళి అటుపళ్ళు తెచ్చి అటుపళ్ళు, టిఫిన్లు తెచ్చి టిఫిన్లు, భోజనం అన్నీ వచ్చేసాయి. అసలు ఎప్పుడు లోటు పడలేదు. మామూలు రోజుల్లో కంటే లాక్డౌన్ టైంలోనే ఆ మోడల్కి కావాల్సింది సమృద్ధిగా దేవుడు నాకు అలాగే ఇచ్చేస్తా ఉండేవాడిని, నాకు ఇలాగ వచ్చేస్తా ఉండి చాలా ఆనందం అయిపోయేది. అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత ఆనందం అయిపోయేదో. నేనే కదా అందరూ కూడా తినేవాళ్ళం, ఇంకా సహోదరులు పెట్టేవాడిని. అంత సమృద్ధిగా దేవుడు సహోదరులు పంపేస్తుండే, వారు పట్టుకొచ్చేస్తుండే, కూరలు వచ్చి మాంసం కూరలు వచ్చేస్తుండే, ఏ టైంలో కావాలి ఆ టైంలో. ఇదంతా ఎవరు చేసిన కార్యం? ఇది దేవుడు వల్ల మేలు పొందేవాడు చేసే కార్యాలయ్యే. అది మీకు ప్రేరేపిస్తాడు, లేకపోతే మీరు చేయలేమా పని. చూసారా, నేను ఎప్పుడు కూడా అడగలేనా వాటి, నేను ఖాళీగా కూర్చుని ఉంటాను మీరు నాకు అన్ని పెట్టిరండి అని ఎప్పుడు కూడా ఎవరిని కోరుకోలేదు సార్. అలా కోరుకుంటే ఇంకా దేవుడి కార్యం ఏంటి? చెప్పకుండానే రావాలి, తెలియకుండానే దేవుడి కార్యాలు అనుభవించాలి. అందరూ చేతులు తీసుకొస్తాం చెబుదాం. హల్లెలూయా. అలాగ అనుభవించాం, అలాగ బలపడ్డాం, చాలా మంది ఉపయోగించుకున్నారు. దేవుడి భక్తులు దేవుడు అందుకే కాపాడుకుంటూ వచ్చాడు. ఎంతో మంది అలాగ ఈ కార్యాల్లో పాలుపుచ్చుకున్నారు. దేవుడు వారిని ధన్యులుగా చేశాడు, వారిని ఆశీర్వాదకరంగా ఉంచాడు. అట్టి ఆశీర్వాదాన్ని మనమంతా కూడా పొందుకోవాలి. ఉపకారం చేయటం ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా మేలు పొందకుండా ఉండలేము. 31 కీర్తనకు మాట ఉంది, త్వరగా చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. 31వ కీర్తన 19:23 వచ్చిన తొందరగా. నీ యందు భయము భక్తి గలవారికి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అబ్బా, దేవుని యందు భయము భక్తి కలిగి ఇలాంటి కార్యాల్లో పాల్పంచుకుంటే వారి కొరకు దేవుడు దాచిన మేలు ఎంత గొప్పదో. ఇంకా చూడు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుచేత నరుల ఎదుట మన దేవుని పిల్లలమని సాక్ష్యం చెప్పి, నరుల ఎదుట మనం ఒప్పుకొని దేవుని ఆశ్రయించిన వారుగా సిగ్గుపడకుండా దేవుని బిడ్డలుగా మనం నిలబడినప్పుడు దేవుడు మన కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది. సిద్ధపరిచించాడు మన కోసం. నువ్వు చేసిన మేలు కోసం, నువ్వు చేసిన ఉపకారం కోసం, నువ్వు చేసిన త్యాగాల కోసం, నీ కోసం దేవుడు సిద్ధపరిచిన మేలు
దాచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది. అది టైం ప్రకారంగా ఇస్తాడు, అవసరాన్ని బట్టి అనుగ్రహిస్తాడు. అటువంటి గొప్ప దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడి ఉపకారం చేద్దాం. ప్రత్యుపకారము దేవుని వల్ల మనం అందరము పొందుదాం. అట్టి దేవుని యొక్క కృప మనందరికీ తోడై నడిపించును గాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉపకారమును ధర్మము చేయటం మర్చిపోవద్దు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది. ఉపకారము చేయటం వల్ల ప్రత్యుపకారము దేవుడి వల్ల పొందుతాం. అందుకని బీదలను కనికరించడం, బీదలకు ఉపకారం చేయటం ఎప్పుడు కూడా వెనక తీయొద్దు, మర్చిపోవద్దు. మేలు చేద్దాం, ఉపకారం చేద్దాం. దేవుడి వల్ల మనం మేలు పొందుదాం, మనము ధన్యులవుదాం, ఆశీర్వదించబడదాం. మనము మన పిల్లలను కూడా దీవించబడి మంచి మార్గంలో నడుచుకుందాం. ఇది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దారి, ఆ మార్గం. ఆ వాక్యాన్ని గౌరవించి ఆయన రాకడ కోసం సిద్ధంగా ఉందాం. ఎటువంటి వారిని దేవుడు ఆయన అంగీకరిస్తాడో ఇప్పుడు మన దేవుని వాక్యాన్ని విన్నాం. ఆ రీతిగా మనమందరం సిద్ధంగా ఉంటాం. ప్రార్థించండి. 2 నిమిషాలు ప్రార్థన. ప్రభువా, నన్ను అట్టి రీతిగా ఉపకారిగా, ఇతరులకు ఉపకారిగా నన్ను సిద్ధపరచయ్యా. ఇతరులకు అపకారిగా నన్ను ఉంచదయ్యా. ఉపకారం చేసే విశ్వాసిగా, ఉపకారం చేసే భక్తునిగా, ఉపకారం చేసే నమ్మకమైన విశ్వాసిగా నన్ను ఉంచుమ ప్రభువా, నన్ను తయారు చేయ ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. 1-2 మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రభువుని అడుగుదాం. ఒకవేళ అలాంటి ఉపకారం చేయలేని స్థితిలో ఉన్నావేమో, ఇప్పటి వరకు మెప్పు కోసం బతికావేమో, ఇప్పటి వరకు సంపాదించడమే చూసావేమో, ఎవరికి ఉపకారం చేయడం ఇష్టం లేదేమో, ఈ రోజునైనా దేవుడు నువ్వు పొందాలంటే ఉపకారం చేయడం నేర్చుకో. చేయి చాపి మేలు చేయి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, వర్ధన చేస్తాడు. నీ జీవిత యాత్రలో నీకెప్పుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు తోడుగా ఉండే దేవుడు ఉన్నాడు, మనల్ని ఆదుకునే దేవుడు ఉన్నాడు. మనకే లోటు చేయకుండా మన అవసరాలను తీర్చగల శక్తిమంతుడు అన్నాడు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప తండ్రి. చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి కలిసెలలో కూర్చుకోవు. అవి ఎగిరిపోవును, అవి తిరిగి వస్తాయి, కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో కూర్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి, వంచన వాటి గుంటలు, తోటి వాటిని మనసు ఉండదు. తోటి వాటిని దోచుకొని మనసు ఉండదు. దోచి అవి చింతపడాలు, దోచి అవి చింతపడాలు. ఆకాశ పక్షులను చూడండి,
వాటి అనుభవం ఎంతో చెప్పు. ఆమె కంచెలను దోచుకోను. ఆకాశ పక్షులను చూడండి, పక్షులను పోషించిన ఆ దేవుడు మనుషులను పోషించుట మరచిపోకున్నా. పక్షులను పోషించిన ఆ దేవుడు మనుషులను పోషించుట మరచిపోవునా. మనిషి జన్మ ఆమేన్ గ్లోరీ. సృష్టిలోన మనిషి జన్మ ఎందుకు బాధ, ప్రభువుతో ఆడంబర ఎందుకు బాధ. ఆకాశ పక్షులను చూడండి అది అది పోయవు, అవి కలిసిలలో పుచ్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి పోయవు, అవి కలిసిలలో పుచ్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి. ప్రభువుతో ఉండగా ఎందుకు బాధ, ఆ ప్రభువుతో ఉండగా ఎందుకు బాధ. ఆకాశ పక్షులను చూడండి. ఆమేన్ హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడండి ఒకసారి. వాటి స్థితి, వాటి నైజం, వాటి అనుభవం ఎలాంటి ఆలోచించండి. ఆ పరలోకమందున దేవుడే వాటిని పోషిస్తున్నాడు. ఆ గొప్ప ప్రభు వాటికంటే మనం శ్రేష్ఠులుగా చేశాడు. మనల్ని పోషించడం మర్చిపోతాడా? నిన్ను ఆదరించడం మర్చిపోతాడా? నీకు సహాయం చేయడానికి వెనక తిరుగుతాడా? ఆ ప్రభు మనకు తోడుండగా బాధ ఎందుకు, భయం ఎందుకు? ధైర్యంగా సాగిపోదాం. ప్రభు రాకడ వరకు నమ్మకంగా జీవిద్దాం. అట్టి ఆత్మ ప్రభు మనందరికి నుంచి బలపరిచి నడిపించును గాక. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం ప్రభువుకి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీవు ఇంతవరకు మాతో మాట్లాడేందుకు స్తోత్రం. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. నాయన ఈ ఆరాధన ఆత్మతో సత్యమైన జరిగించుకున్నావు. ప్రారంభం నుండి అంత్య వరకు నీ ఆత్మాధ్వర్యంలో నాయన మమ్మల్ని అందరినీ నడిపించుకున్నందుకు నీకు స్తోత్రం. కూడి వచ్చిన చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులందరినీ నీ అధ్యయనంలో ఉంచుకున్నావు. నీకు స్తోత్రం. బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యవంతులు కట్టండి. విన్న వాక్య హృదయంలో ఫలింపచేయండి. ఉపకారమునకు ప్రత్యుపకారం ఎలా పొందాలో నువ్వు మాకు నేర్పించావు ప్రభు. అట్టి ప్రత్యుపకారం మేము నీ ద్వారా మేము పొందుకునే మంచి భాగ్యాన్ని ఎల్లప్పుడూ అనుభవించే కృప మాకందరికి దయచేయండి. నాయన ఏది మేము చేయాలో, మేము ఏది మరవకూడదో మాకన్నీ నేర్పించావు తండ్రి. నీకు స్తోత్రం. ఉపకారం చేస్తూ, ధర్మం చేస్తూ, నీ దగ్గర నుంచి ప్రత్యుపకారం పొందుకుంటూ మేము ఎల్లప్పుడూ నాయన ధన్యులుగా జీవించే కృప మాకందరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి మనం చేసుకొంచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.